ఓకే తెలుగు స్వాగతం. నేను మీ నరేష్. వరుసగా మాస్ సినిమాలు చేస్తున్న విశ్వక్సేన్ కాస్త స్టైల్ మార్చి తీసిన సినిమానే లైలా. కెరీర్లో ఫస్ట్ టైం అమ్మాయిగా గెటప్ వేశాడు ఈ సినిమా కోసం. మరి లైలా ఎలా ఉంది? యూత్ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా నిజంగానే యూత్ఫుల్గా నచ్చిందా, యూత్ను ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. సోను విశ్వక్సేన్ పాత బస్తీలో ఒక పేరు మోసిన బ్యూటీ పార్లర్ ఓనర్. సోను మేకప్ వేశాడంటే ఎలాంటి అమ్మాయి అయినా మెరిసిపోవాల్సిందే. అందుకే సోను అంటే చాలు ఆ ఏరియాలో అమ్మాయిలు ఆంటీలు అంతా పడి చచ్చిపోతుంటారు. మరోవైపు సోనుకు ఆ పార్లర్ అంటే కేవలం బిజినెస్ మాత్రమే కాదు, తన తల్లి జ్ఞాపకం. చిన్నప్పుడు అమ్మ ఎంతో కష్టపడి ఆ పార్లర్ను సోనుకి ఇస్తుంది. అలాంటి పార్లర్ జోలికి ఎవరు వచ్చినా కూడా తాట తీస్తుంటాడు సోను. అలా సాగిపోతున్న సోను విశ్వక్సేన్ లైఫ్లోకి జిమ్ ట్రైనర్ జెన్నీ వస్తుంది. ఆమెను ఫస్ట్ లుక్లోనే చూసి ప్రేమలో పడతాడు సోను. మరోవైపు ఎస్ఐ శంకర్ కూడా తన ఇద్దరు భార్యల దగ్గర రెడ్ హ్యాండెడ్గా పట్టుబడేలా చేస్తాడు సోను. అది మనసులో పెట్టుకొని సోనును చంపేయాలని తిరుగుతుంటాడు ఎస్ఐ శంకర్. ఇక సోను మేకప్ వేసిన ఒక అమ్మాయిని చూసి రుస్తుం అనే గ్యాంగ్స్టర్ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమె నల్లగా ఉందని తెలిసి సోను వల్లే నా పెళ్లి ఇలా జరిగిందని పగ పెంచుకుంటాడు. అదే సమయంలో తన పార్లర్కు వచ్చే మహిళతో కస్టమర్కు ఆయిల్ బిజినెస్ హెల్ప్ చేస్తాడు. ఇదే అతన్ని బ్లాక్మెయిల్ కేసులో ఇరికిస్తుంది. ఆ తర్వాత ఈ ముగ్గురి నుంచి ఎలా తప్పించుకుంటానన్నదే ఈ సినిమా అసలు కథ. హీరోలు లేడీ గెటప్ వేయడం ఇదే కొత్త కాదు, ఎప్పటి నుంచో ఉన్న అయితే కథ బాగుంటే అమ్మాయిగా మారిపోవడానికి కూడా ఓకే అంటారు మన హీరోలు. కానీ అది కథ బాగున్నప్పుడే సాధ్యమవుతుంది. అలా కాకుండా కేవలం గెటప్ కోసమే సినిమా తీస్తే అది ఎలా ఉంటుందో లైలాను చూస్తే అర్థమవుతుంది. విశ్వక్సేన్ అంటే మనకు మాస్ సినిమాలకు గుర్తొస్తాయి, కానీ లైలాలో తనను తాను కొత్తగా చూపించుకోవాలని ఫిక్స్ అయిపోయి ఆ సినిమా చేశాడని అర్థమవుతుంది. కాకపోతే కథ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే బాగుండేది. కథనం కూడా అలానే ఉంది. 80ల నాటి కథ తీసుకొచ్చి ఇప్పుడు చేస్తే అది అసలు రుచించకపోగా మరింత దిగజారుతుంది. సినిమాలో యూత్కి ఏం కావాలో అన్నీ ఉన్నాయన్నాడు విశ్వక్సేన్. అంటే ఈ లెక్కన బూత్ కామెడీ మాత్రమే సినిమాలో ఉంటే సరిపోతుందని చెప్పకనే చెప్పాడని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో క్యారెక్టరైజేషన్, హీరోయిన్తో లవ్ ట్రాక్ వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ తనకు వచ్చిన సమస్యల నుంచి అధిగమించడానికి లేడీ గెటప్ వేయడం, చివరికి ఎలా సమస్య నుంచి బయటపడ్డాడన్నది క్లైమాక్స్. సినిమాలో పూర్తి హైదరాబాద్ స్టైల్ రొట్టకొట్టుడు కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా పాత బస్తీ ట్రెడిషన్స్ అన్నీ చూపించారు. సినిమా అంతా డబుల్ మీనింగ్ కామెడీతోనే ముందుకు వెళ్ళిపోయింది. విశ్వక్సేన్ లాంటి హీరో నుంచి ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయడం కాస్త కష్టమే. కొన్ని సీన్స్ చూస్తుంటే నిజంగానే విశ్వక్స్ ఈ సినిమా కథ విని ఓకే చేశాడా, లేదా లేడీ గెటప్ వేసి తన నటన చూపించాలని ఒప్పుకున్నాడా అనేది అర్థం కాదు. కేవలం 2 గంటల 16 నిమిషాల నిడివి ఉన్నా కూడా చాలాసేపు చూసిన ఫీల్ అయితే ఈ సినిమా వస్తుంది. దర్శకుడు రామ్ నారాయణ తనకు వచ్చిన మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడని అనిపిస్తుంది. కథనం విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే సినిమా మరోలా ఉండేది. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.